మైత్రి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబాబాద్ DCHS సీనియర్ మోస్ట్ డాక్టర్ చింతా రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్ బాలునాయక్ గారికి, డాక్టర్ నాగేంద్ర గారికి, డాక్టర్ సైదావలి గారికి, డాక్టర్ నాగార్జునారెడ్డి గారికి, డాక్టర్ కుమార్ గారికి, డాక్టర్ రియాజ్ గారికి, డాక్టర్ హేమంత్ గారికి, ఇక్కడ విచ్చేసిన వైద్యులందరికీ కూడా నమస్కరించడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా మరి మనకి ఫస్ట్ కన్నది మన తల్లి అయితే రెండో జన్మ ఇచ్చేది వైద్యుడు అని అంటారు పెద్దలు. మొదటి జన్మ ఇచ్చేది తల్లి, ఆ తర్వాత మరో జన్మ ఇచ్చేది వైద్యుడు. రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ అయినా ఒక పేషెంటు రక్తపు మరకలతో మరి అసలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక రోగికి గుర్తించేది మొదటి వ్యక్తి డాక్టరు. నేను తక్కువ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి అనే ధీమాతో డాక్టర్ దగ్గర వచ్చి మరి వైద్య సహాయం వెంబటే చేయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఒక వైద్యుడు కూడా ఒక రోగి అంటే ఒక పేషెంట్ హాస్పిటల్కి రాగానే ఒక పేషెంట్గా ట్రీట్ కాకుండా ఒక సొంత కుటుంబ సభ్యుడికి ఏ విధమైతే సేవ చేస్తామో ఆ విధంగా సేవలు అందించడమే వైద్యుల యొక్క గొప్పతనం. మరి ఇక్కడ విచ్చేసిన వైద్యులందరూ కూడా ఈరోజు మా మైత్రి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అదేవిధంగా చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్లని సన్మానించడము చాలా ప్రౌడ్గా మేము ఈరోజు ఫీల్ అవుకుంటాం. మరి అదేవిధంగా మన హాస్పిటల్ చీఫ్ డాక్టర్ బాలునాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం డాక్టర్స్ డేగా ఇక్కడ సెలబ్రేట్ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి చింతా రమేష్ గారికి, అదేవిధంగా మరియు మా టీం అందరూ డాక్టర్స్కి పేరు పేరున డాక్టర్స్ డే శుభాకాంక్షలు. మేము ఈ ప్రాంతంలో, ఈ మారుమూల ప్రాంతంలో ఒక టీం వర్క్గా మైత్రి హాస్పిటల్ ప్రజలకు సేవ అందిస్తుంది. కాబట్టి మనకున్న పరిధిలో మనం బెస్ట్గా ట్రీట్మెంట్ అంటే మనకు దూర ప్రాంతాలకు మన ప్రజలు వెళ్లకుండా వారి ఇబ్బందులకు ఏ విధంగా ఇబ్బందులకు గురి కాకుండా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో మైత్రి హాస్పిటల్ ఒక టీం వర్క్గా మంచి సేవలు అందిస్తుంది. కాబట్టి ఇలాంటి సేవలను, ఇలాంటి సర్వీసెస్ ఇక్కడ ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి డాక్టర్ తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చింతా రమేష్ గారు సీనియర్ మోస్ట్ డాక్టర్, అలానే మహబూబాబాద్ DCHS గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని మైత్రి హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహిస్తున్న యాజమాన్యానికి, నాతోటి డాక్టర్లకు, అదేవిధంగా మా పాదులు ఉన్నటువంటి ప్రతి డాక్టర్కి కూడా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దీనికి పుట్టడానికి కారణం ఏంటి అనే దాన్ని ఒకసారి మనం చేసుకోవాలి. అది BN రాయ్ పేరు మీద, BC రాయ్ పేరు మీద జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తను విచిత్రం ఏంటంటే కారణ జరుపులు ఉంటారు కొందరు భూమి మీద. ఆ కారణ జరుపులు అదే రోజు పుట్టి అదే రోజు అంటే ఖచ్చితంగా 80 సంవత్సరాలు. 1882లో ఉండి 1862 వరకు 80 సంవత్సరాలు అవివాహితులు. అనేక హాస్పిటళ్ళు, అనేక మన నర్సింగ్ మన దగ్గర భారతదేశంలో ప్రజలు అప్పుడు ఏంటంటే కరువుకు ప్రాంతం బ్రిటిషర్స్ చేసినప్పుడు బెంగాల్ కరువు చాలా భయంకరమైన కరువు. ఆయన బీహార్లో పుట్టినప్పటికీ ఆయన బెంగాల్ షిఫ్ట్ అయ్యి అక్కడ అనేక హాస్పిటల్స్ నెలకొల్పడం జరిగింది. ఆయన ఒకవేళ కానీ వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే నేను ఈ ఆదర బందీలో పడిపోతానని చెప్పేసి, నా ప్రజలకు సేవ చేయలేనని చెప్పేసి ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్గా గెలిచినవాడు. ఆయన 28లో రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి
కాంగ్రెస్ ద్వారా ముఖ్యమంత్రి అయి 14 సంవత్సరాలు పరిపాలించారు. అంటే అంత కమిట్మెంట్ తోటి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాడు, అనేక పోరాటాలలో ఉన్నాడు. ఆయన ఇక్కడ అంటే వైద్యాన్ని అందించడం కోసం ఆయన ఇంగ్లాండ్ పోయి చదివేసి వచ్చాడు. దాన్ని గుర్తించి ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న ఇవ్వడం కానీ 76 నుండి 1976 నుండి ఎవరైతే భారతదేశంలో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి డాక్టర్స్కి గుర్తించేసి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కానీ వచ్చినాక వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి డాక్టర్లకు కూడా కొంత సమాజానికి మేము జీతాలు చేస్తున్నాం, ప్రైవేట్లో చేస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ చేస్తున్నాం, కొంత సమాజ హితాన్ని కోరుకొని సేవ చేయాలని దానికి మైత్రి హాస్పిటల్ కూడా ఉంటుందని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక్కసారి వైద్యులందరికీ, మా బాధ వైద్యులందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు మన డాక్టర్ హేమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు మాకు జూలై 1వ తేదీన మనం డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ చేస్తున్నటువంటి సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మైత్రి యాజమాన్యం డాక్టర్ బాలు నాయక్ సార్ మరియు సుచిత్ర మేడంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. డాక్టర్లను వాళ్ళ సేవలను బట్టి గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు యాజమాన్యం వాళ్ళు ఇప్పటికీ మేము ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఈ విధంగా ఆదరిస్తున్నందుకు మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఈ దినోత్సవం ముఖ్యంగా ఏంటంటే మనకు పశ్చిమ బెంగాల్లో బిధాన్ చంద్ర రాయ్ పేరు మీద ప్రతి సంవత్సరం జూలై 1న మనకు ఈ డాక్టర్స్ డే జరుపుకుంటారు. వారు ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో అయిన తర్వాత భారతరత్న బిరుదును పొందడం జరిగింది. 1882 సంవత్సరంలో జన్మించి జూలై 1లో, ఆ తర్వాత 1962 వరకు సుమారు 80 సంవత్సరాలు బతికిన వ్యక్తి ఆయన చేసిన సేవలకు గాను ఇక్కడ మనకు ఈ డాక్టర్స్ డేను జరుపుకుంటున్నాం. అయితే మహిళా శిశు సంక్షేమ ప్రత్యేక కార్యక్రమంగా వాళ్ళు చేసిన సేవలు ఈరోజు కూడా మనం మరవలేదు. అయితే ఇటువంటి కార్యక్రమాలు మనం డాక్టర్ అంటే ఏదో గుట్టిగా మనం వైద్యో నారాయణ హరి అనే సూక్తి ప్రకారం వైద్యుడు అనేవాడు నారాయణతో సమానంగా ఆ రోజు మనకు కీర్తించబడినారు. డాక్టర్ల సేవలు ఒక వ్యక్తిని ముట్టుకొని మనం ఇప్పుడు కరోనా కాలంలో మేము కూడా ఇక్కడ మన సివిల్ హాస్పిటల్లో మాకు డ్యూటీని కేటాయించినప్పుడు మేము డ్రెస్ వేసుకొని లోపలికి పోయి ఒక సేవ చేయడం అనేది జరిగింది. దురదృష్టవత్తు మా చేతుల మీదనే దాదాపుగా 200 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ విపత్కర సమయాల్లో మనకు ముందుగా ఉండి సేవలు అందించిన వారు ఎవరంటే డాక్టర్సే. ఈ డాక్టర్స్ వ్యవస్థ లేకపోతే ఆ రోజు మనకు చాలా ఇబ్బందులు, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలా డాక్టర్లు మనకు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసిన మేడం గారికి, సార్ గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది విషెస్. అదేవిధంగా డాక్టర్ నాగార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. విషెస్ చెప్పండి సార్. హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ ది విషెస్ సార్. అదేవిధంగా డాక్టర్ సైదాబ్ అలీ గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. హ్యాపీ డాక్టర్స్ డే ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాల్ నాయక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది విషెస్ సార్. అదేవిధంగా డాక్టర్ నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. హ్యాపీ డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ ది విషెస్ సార్. మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి వైద్యులను ఈ విధంగా సన్మానించడము మైత్రి హాస్పిటల్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మనకి మొదట జన్మనిచ్చింది తల్లి అయితే, రెండో జన్మనిచ్చింది వైద్యుడు. ఇవాళ నేను చాలా పేషెంట్లు, అంటే నేను హాస్పిటల్లో కింద దిగినప్పుడు చాలా పేషెంట్లు నాతో మాట్లాడుతూ ఉంటారు.
అంటే నేను రాజకీయ పరంగా ఉండడం వల్ల, పైగా మేము ఇక్కడ మాది సొంతూరు బొద్దుగొండ గ్రామం గూడూరు మండలం మహబూబాబాద్ అనేది మాకు ఇది లోకల్ ప్లేస్ ఇది మాకు. కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు పేషెంట్లు మన రాజకీయ పరంగా మా మిత్రులు మా సోదరులు అందరు వస్తుంటారు. పేషెంట్లు కూడా చెప్తూ ఉంటారు, అక్క వైద్యులు నిజంగా దేవుడితో సమానం అంటారు. అది వాస్తవం అక్క. ఎందుకంటే ఇవాళ మా దోస్తు రోడ్డు మీద యాక్సిడెంట్తో రక్తం కారుకుంటా వాళ్ళ భార్య అప్పుడే కొత్తగా పెళ్ళైంది, ఇంకా వాళ్ళ భార్య పరిస్థితి ఏంద్రవైన బతుకుతాడా ఏందా అనే పరిస్థితుల్లో రాత్రి 1ంటికి మేము హాస్పిటల్ తీసుకొస్తే ఆ 1ంటికి కూడా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచిగా స్పందించి ఈరోజు ప్రాణాలతో బతికిండాక ఒక కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మీ ద్వారా. ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది కూడా ఈరోజు బతికి చాలా సంతోషంగా ఉన్నారక్క. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆ రోజు అంటే ఆ పేషెంట్ చెప్పే మాటలు వింటే నాకు అనిపించింది, రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే ప్రజలను సేవ చేస్తారో అంతే విధంగా ఇంకా ఎక్కువగా ఇవాళ ఒక వైద్యుడు ఒక పోలీసు రంగం, ఈ 2 రంగాలు ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. డాక్టర్లు ఒక రాయిని ఏ విధంగా చెక్కి శిల్పంగా తయారవుతారో ఆ విధంగా మెడికల్ కాలేజ్లో పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇవాళ కుర్చీ మీద కూర్చొని పేషెంట్లను చూస్తారు. కాబట్టి అట్లాంటి వైద్యులకు గౌరవించడం అనేది మేమైతే చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి వైద్యులకు మనం కూడా సరైన గౌరవం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు వాస్తవానికి మనం డాక్టర్ని అనుకుంటాం, కానీ ఎక్కడో 100% కూడా కొన్ని పేషెంట్ల సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు అంటే వైద్యులు ఎంతో కష్టపడి మేము పేషెంట్ని బతికించాలని అనుకుంటారు, కానీ ఏ డాక్టర్ కూడా పోగొట్టుకోవాలని అనుకోడు. వైద్యుడు కూడా ఒక పేషెంట్ బతికించిన తర్వాత ఆ వైద్యుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, అరే నా వల్ల ఈరోజు ఇంతమంది పేషెంట్లను నేను కాపాడగలుగుతున్నా, నేను ఈ డిగ్రీకి న్యాయం చేస్తున్నా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వైద్యుడు. కాబట్టి ఇలాంటి వైద్యులకి మనం కూడా ప్రజల తరపున మనం గౌరవించాల్సిన ఎంతో అవసరం ఉంది. ఇలా వీళ్ళు కూడా ఒక మనుషులే, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యం చేస్తున్నారు, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు మనుషులని మంచిగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. మనం కూడా డాక్టర్ మీద ట్రస్ట్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేయించేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. అదేవిధంగా నా మహబూబాబాద్ ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యంతో వర్తిల్లాలని నేను ఆడబిడ్డగా ఏ విధంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానో, అదేవిధంగా వైద్యుడు కూడా ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఒక ఆడబిడ్డగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఏ హాస్పిటల్ లేని విధంగా ఇవాళ వైద్య సేవలు జరిపించడం జరుగుతుంది. మన హాస్పిటల్ ఇది ఒక గిరిజన ప్రాంతం, నేను కూడా ఒక గిరిజన ఆడబిడ్డని, నేను తండాలలో చూసిన బాధ ఏందో. కాబట్టి ఇవాళ మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి పెరాలసిస్ పేషెంట్ కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీలో చేయబడుతుంది. అదేవిధంగా ఇవాళ చూసుకుంటే యాక్సిడెంట్లు కేసులు ఏది వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వాళ్ళకి సర్జరీలు చేయబడుతున్నాయి. మరి అదేవిధంగా యూరాలజిస్టు అంటే కిడ్నీ సంబంధించిన డాక్టర్ ఇవాళ డాక్టర్ నాగేంద్ర గారని ఇక్కడే మహబూబాబాద్ పట్టుకొని 24 గంటలు ఇక్కడే ఉండి నేను వైద్యం చేస్తాను, నాకు ఈ గిరిజన ప్రాంతంలో చేయాలనే ఆసక్తితో ఇక్కడే ఉండి 24 గంటలు ఇవాళ కిడ్నీ కేసులు ఏది వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఇవాళ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డాక్టర్ నాగార్జునారెడ్డి గారు ఆర్థో డాక్టరు, బొక్కల డాక్టర్, ఆయన కూడా ఈరోజు ఆరోగ్యశ్రీతో పాటు ఎన్నో ఈరోజు సర్జరీలు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి డాక్టర్ మన జనరల్ ఫిజిషియన్ గారు బాలనాయక్ సారు, ఈ యొక్క సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇది మహబూబాబాద్. ఆయన సొంత ఇక్కడ చాలా కష్టపడి ఒక మారుమూల తండ నుంచి వచ్చిన డాక్టర్ బాలనాయక్ గారు కష్టపడి చదివి ఇవాళ డిగ్రీ తీసుకొని ఆయన సొంత ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టుకొని ఆరోగ్యశ్రీ కింద ఒక యూరాలజిస్ట్ డాక్టర్ని, ఒక ఆర్థో డాక్టర్ని, ఒక ఫిజిషియను, ఇదంతా ఒక వ్యవస్థ నా ప్రజలకి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పెట్టిండ్రు. అదేవిధంగా మా ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉంటుందని, అదేవిధంగా మా హాస్పిటల్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ మీ ప్రజల్ని కనుక్కోండి, అన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే ఇక్కడ ఇవాళ ఇల్లందు తీసుకున్న, నెల్లిపుత్రులు తీసుకున్న, కేసముద్రం, మా బొద్దగొండలో కూడా ఎన్నో ఫ్రీ సర్వీస్ హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రజలు ఆడబిడ్డని మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరోసారి జాతీయ వైద్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.